బయలుదేరి కోళ్ళు ఉన్నాయి. అవి తింటే థ్రిల్ ఉండదు. మన సందులో ఎవరిదో వాడికి చేసేద్దాం ఈ రోజు. మంచి ముందు ఒకటి నాటుకోండి వేసేద్దామా? మంచి సైజు వేసేద్దాం. నేను చెప్పలా వేసేద్దాం వేసేద్దాం. వద్దురా ఫ్రెండ్స్, మొక్కలో బాగుంది ఫ్రెండ్స్. వద్దురా ఊర్రా మా మామూలు ముసలాడు అన్నదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదిగోండి మా మామూలు ఇల్లు ఇదే. ఇదిగోండి ఆడు బొంతకొని జాకుతున్నాడు. భోగి పండగ పెట్టుకుందాం ఉదయాన్ని కోద్దాం. ఇదిగో ఆడే ఉంది విజయ్. ఆడ నుంచి తీసేయమ్మదండి. చేసానా పడతా 3 కిలోలా 3 కిలోలు అయితే కోడి అయితే ఉంది కానీ నా కోడి ఉన్నట్టు ఉన్నది నాయన. అయ్యా నువ్వు నేను ఒకేసారి కదా బొంతకోళ్ళు కొన్నది. నా దగ్గర కూడా అలాంటిది ఒకటే. అరే వాయికి 17 ఇడ్లీ వస్తాయి. 2, 4, 6, 8 మంది ఉన్నాము. 8 రెళ్ళు 16, 2 ఇడ్లీ వస్తాయి మనిషికి. ఎన్ని వాయిలు కావాలరా? ఎన్ని ఇడ్లీలు తింటారు ఒక్కొక్కరు? న్యాయంగా చెప్పండి. 10 ఇడ్లీ అంటే మేము ఉదయం దాకా వాయిలు తీస్తా ఉండాల్సిందేనయ్యా. ఇంకా కూర అయిపోయింది. అందరూ నిద్ర పట్టేసినారు. మా కూర్చొని నిద్రపోతున్నాడు. ఫైనల్ గా కొత్తిమీర వేసుకుందాం. ఏసి బెడ్లో అల్లాడిపోతున్నారు అయ్యా బెడ్లో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్ సాగు నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మేము వచ్చాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అలాగే మన ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పండగలో అందరికీ ముందుగా సంక్రాంతి, భోగి అన్ని శుభాకాంక్షలు. మేమైతే ఇప్పుడు భోగి పండుగ చేస్తున్నాం. ఇప్పుడు మన వాళ్ళు అందరూ కలిసి ఇప్పుడు ఫస్ట్ మొక్కలు ఎత్తుకోవాలా. తర్వాత ఎవరో కోడికి ఉంటది అనమాట విషయం. ఆ కోడిని ఎత్తుకురావాలా. పిండి ఊరు కాలేదా? పిండి ఆల్రెడీ మనం పిండి అయితే ఎవరిది ఎత్తుకోలేదు, మనమే దంపించుకున్నాం. ఎందుకంటే ఉదయం వాళ్ళకి కడుపు మండిపోద్ది. ఉదయాన్నే లేచి చూసారంటే అలా చాలా జరుగున్నాయి. ఆ అక్షింతలు కూడా చాలా ఎక్కువ పడతాయి. అందుకని ఐటు మాటకు అంటారు. ఏమో అది నిజమో అబద్ధం మనకు తెలీదు. అజయ్ అంటే చాలా సార్లు తిట్టించుకున్నాడు కానీ నాకైతే అలవాట్లేదు. సొరకాయలు కావాల్సిన మనమే ఉన్నాయి. మనమే చెట్టేసి పెంచి సొరకాయలు కూడా ఉన్నాయి. మాకు దొంగతనం ఏం లేవు కానీ దొంగతనం అయితే ఆడ మా మామ వస్తున్నాడు. మా మామ దగ్గర బొంతకోడు ఉంది. సరేనా? మా మామ బొంతకోడు లేపేద్దాం గమ్మునుండు. ఫస్ట్ మా మామకి అట్ట చెప్పకుండా వేరేగా చేద్దాం. మార్చేసావా? అంటే అప్పుడప్పుడు మారాలి. అది మామదే కదా, అదేం కాదులేదు. ఉదయం చూసుకోవచ్చు. కానీ ఫస్ట్ అయితే ఇంకా మా మామ వస్తున్నాడు. మా మామతో అయితే మాట్లాడదాం. వచ్చింది మా మామనైతే పిలిచా, రామ భోగి పండుగ చేద్దామని. వస్తా ఉన్నాడు. ఇక మాట్లాడదాం. రండి రా. చికెన్ అంగడి కన్నా ఈ టైంలో చికెన్ అంగడి ఉంటుందా? చికెన్ అంగడి ఈ రోజు అయితే నైట్ అంతా ఉంటది కానీ చికెన్ తెచ్చుకుందాం. కోడి కాడ పారన కోళ్ళు బయలుదేరి కోళ్ళు ఉన్నాయి. అవి తింటే థ్రిల్ ఉండదు. మన సందులో ఎవరిదో వాడికి చేసేద్దాం ఈ రోజు. మంచి ముందు ఒకటి నాటుకోండి వేసేద్దామా? మంచి సైజు నేను చెప్పలా వేసేద్దాం. సరే మీరు పోయి మొక్కలు ఆడుతానండి. మొక్కలు తీయండి. కోళ్ళ సంగతి నేను చూసుకుంటా. నాకు తెలిసి అంటదో వద్దు. నువ్వు ఎందుక పెద్దోడి, నువ్వు రావాలా? నువ్వు వాడు చిక్కిపోతే పరిగెత్తలేవు. మేమైతే గోళ్ళ దూకి వచ్చేస్తాం. నువ్వు ఈ టైంలో పట్టలేవు కోడిని. మేమైతే చెట్టు ఎక్కి చిన్నగా పట్టుకొస్తాం ఏదో ఒకటి. అంటే వీడికంటే అలవాట్లేవు. నాకు అలవాట్లేదు, వీడికి అలవాటే. అయినా కూడా నేను అలవాటు చేసుకుని ఈరోజు తెస్తా. మా మామ చెప్పాడు కదా ఎవరో దేరాన్ని తెద్దాం. కోడి తెస్తాం. అది దొంగ కోడి ఉండు. ఇగో మనం తినేటప్పుడు మన దొంగ కోడి మామూలు కోడి అని అనిపిస్తుంది. ఆ కోడి బాగుంది లేదు అది. ఓకే సరే ముందు అయితే తెద్దామంటే వదినైనా నువ్వు బాబల్లా మేమే తెస్తాం. ఈ పోయినసారి మేము భోగి పండుగ తెచ్చిన మొక్కలు ఇప్పుడైతే ఇట్లా లాక్కుంటున్నాం. అవి మట్టి కొట్టుకున్నది. జాగ్రత్త చూసి లాగండి. సరే మీరు మా మామ ఈ టైంలో మొక్కనే కాదు కొండలైన ఎత్తుకొచ్చేస్తాడు వదిలితే. అదంతేలే, అదంతే. నేను చెప్పుడు కింద ఒక ఏరు పోయినట్టుంది. ఇప్పుడు లాగితే వస్తుంది అది. ఒరే జాగ్రత్త. వాళ్ళందరూ కష్టపడుతుంటే అభిలాష్ చూడండి చేతులు కట్టుకుని ఎట్టున్నాడు. అజయ్ కూడా కష్టపడదామని పోయినాడు కానీ పడట్లా ఎడేసింది. మేము ప్రతి సంవత్సరం ఇదిగో ఈ ప్లేస్లోనే భోగి వేసుకునేది. ఇప్పుడు కూడా ఆడ వేసుకుంటాం.
వద్దురా 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 ఫ్రెండ్స్, మొక్కలో పాము ఉంది ఫ్రెండ్స్. రే వద్దురా. రే అభిలాష్ గమ్ముండ్రా. వద్దు వద్దు వద్దు. రే అభిలాష్ వెనకరా వెనకరా. వెళ్ళిందిలే ఫ్రెండ్స్. అది ఎందుకు పట్టుకున్నాడు అంటే ఇటు ధైర్యంగా, అది విషయం లేని పాము అంటే నీళ్ళ పాము మాకు తెలుసు కాబట్టి వాడు ధైర్యంగా పట్టుకున్నాడు. అందరూ అలా పట్టుకోబాకండి, ఎందుకంటే ఏ పాము ఎలాంటిదో తెలీదు. ఇటు చెప్పినా కూడా అంటే వాడికి తెలుసు నీళ్ళ పాము అందరూ తెలుసు కాబట్టి పట్టుకున్నాడు. నీళ్ళ పాము కాదు సరిపోయింది, ఇంకేమన్నా పాము ఏంటా? ఖచ్చితంగా కట్ చేసి అజయ్ చూడండి చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాడు. ఏమో అజయ్ ఇన్ని రోజులు ఎందుకు రాలేదు? దానికి కారణం ఏం చెప్పు. చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాడు. ఎగ్జామ్ అయిపోయిందా? మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్ కదా. ఫెయిల్ అయ్యావా? ఫెయిల్ అయ్యి 5,500 పోయిందంటే ఇంకోసారి నీకు 10,500 రాబోతుందని అర్థం. షిఫ్ట్ కూడా వేస్తా కావాలంటే. బా ఆంధ్ర దాంట్లో నుంచి అంత వచ్చిందా? మట్టి ఉండకూడదు. మా మామ ఇప్పుడు ఆ బురదలో ఉండే మొక్కను తీయాలనుకుంటున్నాడు. ఇప్పుడు దిగబడి పోతాడు ఈ బురదలో. ఊర్రా మా మామూలు ముసలాడు అన్నదా? జాగ్రత్త రే బురద దానిపైన వేసింది. నీ పాటికి నువ్వు వదిలేస్తావేంద్రా దరిద్రుడా. ఈ మొక్కలు ఎత్తుకోవాలంటే కాసేపు పడుతుంది. మా మామ అయితే ఇంక మంటేస్తాడు. మన పైన మనం చేసుకుందాం. ఒరే విజయ్ కోడి అంట తెద్దాం బాగా అన్న. దొంగకోళ్ళు అనబాక బాధేస్తుంది నాక. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదిగోండి మా మామూలు ఇల్లు ఇదే. ఇదిగోండి ఆడు బొంతకొని జాకుతున్నాడు. భోగి పండుగ పెట్టుకుందాం ఉదయాన్ని కోద్దాం. ఇదిగో ఆడే ఉంది. విజయ్ ఆడ నుంచి తీసేయమ్మదండి. ఏం కాదులే, అట్టు పోలేదు లేరా. అట్టు పోతే కనిపించేస్తుంది ఊరికి వేసేస్తుంది. పట్టుకునేదా ఎంత నా చూడరాదా. ఈ గవర్న ఆయన ఆడ మాటలు పెట్టేసుకున్నాడు ఆయన. జాగ్రత్త జాగ్రత్త మరుస్తుంది ఆయన అరవకూడదు. అట్టే ఉండ. కోడి మాత్రము అంతలా ఉంది, 3 కిలోలు తక్కువ లేదు. ఏదో పైకి లేబా. అబ్బా సరే కోడి కోడి ఎంత ముద్దుగా ఉంది. బొంతుకోడి అంటాం భలే ఉంటాయి. ఇంకేమా వేసొద్దాం అవయ్య. సేన నాకు తెలియకుండా వేయాలి దీన్ని. తెలియకుండా వచ్చి తీసేస్తా. ఈ టైంలో మామకు అర్థం కాదు. రారా నువ్వు రారా, నేను చెప్తారా. ఇంకో చెప్పాడు పెట్టాను. ఒరే విజయ్ సేమ్ అలాంటి కూడా నా దగ్గర కూడా ఒకటి ఉన్నది. మా మామ అది అనుకుంటాడు. ఇప్పుడు అదనే చెప్పేద్దాం అంతే కదా అన్న. ఎర్రగన్న కోడినా ఇది కోడి. ఓ చూడు సరిపోద్దామా? చూడు బాగా చూడు. చేసానా పడతా 3 కిలోలా. 3 కిలోలు అయితే కోడి అయితే ఉంది కానీ నా కోడి ఉన్నట్టు ఉన్నది నాయన. అయ్యా నువ్వు నేను ఒకేసారి కదా బొంతకోళ్ళు కొన్నది. నా దగ్గర కూడా అలాంటిది ఒకటే నాదే ఎత్తుకొచ్చేనా నాయన. నేను దొడ్డు కాడ పెట్టుకోవాలనుకున్నాను. నాది కానీ తెచ్చిన నీది కాదు నాది కూడా అలాంటిది. నాది కొట్టేనా బొంతకోళ్ళు ఇంకొండవు నువ్వు చెప్పేదా? రే కానీ కోయండి. నా దానికి తాకలు పడుకుంటాయి. ఇది పొట్టుకున్నాయి చూడు తాకలు. అది తాకడ తెలుసుకునే అసలు. వరే మా మామ అంత అమ్మాయిడు అనుకుంటాను మీరా. తెలిసిందిలే ఇప్పుడే. పో మా పో టైం వేస్ట్. ఎవరా సబ పెరుగుతున్నారా? ఏమో ఎట్టుంది కోడే బాగా పెంచినానా? బాగా పెంచిన శరం కూడా బొచ్చు కూడా రావట్లేదా? ఫ్రెండ్స్ ఇగోండి నేతి బీరకాయలు. మా అయ్యేమో నేతి బీరకాయలు అంటే కానీ అవి తినేది మంచివా తెలీదు. ఈ 2 రకాలు ఉంటాయి. ఒకటి చేదువి మంచివి. ఏ రకం ఇంకా అర్థం కాలే, ఇంకా టేస్ట్ చేయలేదు అనమాట మా వాళ్ళు ఎప్పుడు. మా భోగి మంట మీద కోడిని కలవచ్చా? అవును కదా, భోగి మంటలు కాలితే ఇంకా టేస్ట్ బాగుంటుంది అంటవా? ఏమో కాలు మీద పడిపోద్ది స్వామి, జాగ్రత్త నాయన. మా మామ దాన్ని తాడు తెస్తున్నాడు.
భోగి మంటలు వేసి కూర చేసేది, అది అట్ట కాల్చుకొని తినేది కాదు. అయ్యో నాటుకోండి అంతా కాలవాల మనారకు కాలిస్తే రుచి ఉంటది. కాలేదన్నారు ఎక్కడన్నా మార్చాను అందుడు, దాని కోడి ఎంత ఫ్రెష్ గా కాల్చిన అందుడు నీట్ గా కలిపింది మామ. మొత్తం కండే ఉన్నది, ఏం ఎముక కూడా కనబడలేదు. మార్చామన్నావు కదా, ఎక్కడ మారింది చూడు, జుట్టు చూడు ఎంత బాగుందా. లేదులే బాగుందిలే, బాగా పచ్చి జుట్టు. ఇతను ఉర్రా ఇతనా గమ్ముడు ఆడ తినకూడదా? అయ్యో రకం కూడా బాగుంటాయి. వద్దు వద్దు నాయనా, వద్దు నాయనా, నువ్వేంత స్వామి రాత్రిలా విషయం చెప్పినారా? చెప్తాం నిదానం. నువ్వు ఎందుకు ఈదులో మట్టి నోట్లో కొడుతుంటావు? కాసేపు గమ్మునుండే మజ్జి. చాలా బాగా కలిపింది. పాపం తెలియక ఏదేదో చేస్తాను. దాని మేత తినండి, అందువల్ల రుచిగా. అవును, బొంతకొని నీట్గా కాల్చి ముక్కలు చేసుకుంటే చూడండి, డీసెంట్ అయితే మొక్కలు వచ్చాయి. ఇప్పుడు ఈ మొక్కలన్నింటినీ నీట్గా ఇడ్లీలోకి పులుసు చేసుకుందాం. నేల పులుసు చేసుకోవాలా, ఎందుకంటే జనాలు ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి. మంది ఎక్కువ కొద్దీ మజ్జిగ పలసన అవుతా ఉండాలా, అంతే. లేకపోతే గొడవలు వచ్చేస్తాయి. నువ్వు అర్థం నువ్వు డైట్ లో ఉంటే చారు అది చారు కొంచెం, ముక్కలు కొంచెం. ఇప్పుడు మనం ఓన్లీ చికెన్ పులుసే కాకుండా ఇడ్లీ కూడా పెట్టుకోవాలా. అందుకనే పొయ్యి సెట్ చేసాడు మా మామ. పొయ్యి సెట్ చేసి అయితే అక్కడ నిప్పులు తెచ్చుకొని భోగి మంటలోంచి ఒక 2 నిప్పులు వేసి వేడి చేస్తా ఉన్నాడు. కట్టెలు పెట్టి మండిన తర్వాత అజీగాడు అయితే ఎర్రగడ్డలు టమాటాలు వస్తున్నాడు. అందరూ ముసుగులు వేసేస్తున్నారు అంతలేకే. చలి చిన్న చలి కాదు. ఇప్పుడైతే మనం ఇడ్లీ పెట్టుకుందాం ఈ పొయ్యి మీద. ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి అవుతురా మందా? ఒక టిఫిన్ ఉంది. టిఫిన్ ఉన్నదా? ఎన్ని వాయిలు వస్తుందా? వస్తుంది, 4-5 వాయిలు వస్తుంది. ఇడ్లీలు పెట్టుకోవడానికి ఫస్ట్ అయితే ఇడ్లీ పాత్ర పెట్టుకుంటున్నాం. గుడ్డ పెట్టట్లే కాబట్టి నూనె అయితే లైట్గా పూసుకుంటున్నాం. మేమందరం ఈ పనిలో ఉంటే ఇక్కడ చూడండి, ఈ బ్యాచ్ ఏం పని చేస్తుంది, ముసుగు బ్యాచ్. నాయన చేదినా అయ్యాలు కునుకొచ్చినట్టు కూడా తట్టేసినారా? అయినా మీరు ఏమైనా చేసుకునేది లాస్ట్ లో 2 వాటం కాలినట్టు ఇస్తే చాలు. ఉప్పు మిరపడి ఇచ్చింది నేనే, అది గుర్తు పెట్టుకోండి. ఎప్పుడు ఉప్పు మిరపడి ఇచ్చినా మర్చిపోకూడదు, సరేనా? ఉప్పు మిరపడి దొరకకుండా బతుంది. పులుసు పిండా కూర్చున్నాడు, ఉన్నదిరా ఇగో మెరుస్తా. ఓమో అంత పైకి ఎందుమావా? మితమైన ఇడ్లీలు పెట్టుమావా? పులుసులో నానబల్లి అయ్యా బయటకు వచ్చేస్తాయా? నిజమే, అదే చెప్పింది నేను కూడా, అందుకని మితంగా పెట్టమన్నా. అంతే. నీకు ఒక విషయం తెలుసా? కరెక్టే. వాయికి 17 ఇడ్లీ వస్తాయి. 2, 4, 6, 8 మంది ఉన్నాము. 8 రెళ్ళు 16, 2 ఇడ్లీ వస్తాయి మనిషికి. ఎన్ని వాయిలు కావాలరా? ఎన్ని ఇడ్లీలు తింటారు ఒక్కొక్కరు? న్యాయంగా చెప్పండి. 10 ఇడ్లీ అంటే మేము ఉదయం దాకా వాయిలు తెస్తా ఉండాల్సిందేనయ్యా. వేస్ట్ చేయకూడదు. పెట్టేసాడు రా దీన్ని కూడా. నేను వచ్చేటప్పుడు పెట్టేసాడు. మొదలుపెట్టు మామయ్య, మొదలుపెట్టు మొదలుపెట్టి. అదే ఇడ్లీ రెడీ అయిపోవాలి కాసేపు. మన వాళ్ళు ఇడ్లీ కాలేటప్పటికి కాల్చుకొని తినేసి గమ్మని వెళ్తారు నాకు తెలిసి. ఇడ్లీ కూడా తినరు ఎరా అయ్యా. ఏ సైడ్కి దోసిన ఆ సైడ్కే దిగుతాయి. మీకు అదే నేను చెప్పిన, చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకో ఉండాలి అని. చెప్పలా మాసా? రే మాసా నీకు చెప్పాను లేదు ఫస్ట్ ఇచ్చిన, నువ్వు కాల్చు కదండి, నేనేం చేసేది. పొయ్యి మీద ఇడ్లీ పెట్టేది చాలా సేపు అయింది, ఉడికిందా లేదా ఒకసారి చూద్దాం. మా మామ నుంచి అరస్తా ఉన్నాడు. ఉడికిపోయింది. ఒరే నువ్వు అన్నా దూద్దుగా ఉన్నాయన్నా, మరి ఉడికినే ఇంకొకరంతా ఉడకాలి మావా. ఏంద్ర ఈ బాధలా రాత్రిపూట? ఏంద్ర అది పిట్టు వచ్చినట్టు వస్తుందా? మెత్త వచ్చింది బాగా. ఇడ్లీలు కదా రావాలి. అయ్యో కర్మ. పులుసు పోస్తే నానిపోద్దంటవా? సంగటి అయిపోతుంది. సరేనా ఒకసారి గంట నీళ్ళలో ముంచుకో. వస్తాయి చిన్న 7 కదా, ఇరుకోవడం చిన్నది. ఇప్పుడు వచ్చిందిరా. రే విజయ్ కూడా కలవాటు ఉందిరా. మళ్ళీ ముంచుకో సరేనా, మళ్ళీ ముంచుకో. చెప్పినట్టేనండి, ముంచి లేపుతా ఉంటాడు అప్పుడప్పుడు. అది నీళ్ళని వచ్చినాయి ఇడ్లీలు అయితే వారంతా వాటంగానే వచ్చినాయి. ఇంకా కారణం ఏం తెలుసా? చెప్పు. మెంతులు, అటుకులు, సబ్బి వేయించినాయి, అందువల్ల అంత మెత్తగా ఉన్నాయి.
ఎందుకని అన్ని వేయించావా? మెత్తంగా వస్తాయండి ఇడ్లీ. ఇడ్లీ అంత దొద్దుగా ఉన్నాయో. ఓకే, బాగున్నాయి ఇడ్లీ. ఇవి ఇంకా బాగా ఉడుకుంటాయి. 8 మంది కూడా నీళ్ళని తడుపుకోమని చెప్పినట్ట. కానీ ఇవన్నీ మేతు మేము ఇవి బాగా వస్తున్నాయి కదా. వస్తా ఇడ్లీ ఎందుకు కదా మామ అంత కష్టపడుతున్నాడు, మాంకి ఒకటన్నా ఇయ్యాలని తెలీదా? యాంద్రా బొగ్గులా? యాంద్రా ఇప్పుడా చూసే బుక్ లాగా ఉంది చూస్తే కదా. తినేదానికి కూడా అట్లా నవ్వుద్దు నేను. మీరు తినండి. అజీ కూడా అందా ఎడారిలో ఒంట్లు మేపే వాళ్ళు ఉంటున్నాడా? ఓ నీకంటే అన్ని వేస్తున్నా కింద నుంచి పైదాకా. రే అవునులే పాపం వాడు అసలే ఉట్టి పెట్టుకోడు కాదు, మంచి చెవుల్లో మంచి అవి బాగుడుతులే. మీరు యా మనుషులు అబ్బా. అయ్యో ఈయన ముగ్గును తుడుచుకొని అనగ తిన్నాడు బిడ్డ. కందనకాయలు ఇడ్లీలోకి బంతుకోడు పులుసు పెట్టుకోవడానికి పొయ్యి మీద రబ్బర్ పెట్టుకుందాం. మాంజుడు కూర్చొని ఇడ్లీ అంగట్లో ఇడ్లీలు తీసినట్టు తెస్తాడు మనిషి. పొగలు రేగతున్నాయి. నూనె పోసుకుందాం. నూనె అయితే కాగిపోయింది. సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకుందాం. కొద్దిగా పచ్చిమిరకాయలు వేసుకుందాం. ఎర్రగడ్డలు అయితే ఏగిపోయినాయి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. పాపం ఇలా బాధ పగోడికి కూడా రాకూడదు. ఈడు చూస్తే తోగుతున్నాడు, మళ్ళీ నవ్వుతున్నాడు లైట్గా. ఈడు చూస్తే కొట్టేసుకొని తలకాయ ఉంచేస్తున్నాడు. వీళ్ళిద్దరు చూడండి. అయ్యో ఏమిరా అయిపోయిందిలే. భోగి పండుగ కదా ఈరోజు, నిద్రపోకూడదు. అరవండి భోగే భోగే అరవండి. అంటే కాదు భోగే భోగే అని అరవాలి. భోగా ఏంద్రిడా. ఇప్పుడు సన్నగా తరిగిన టమాటో ముక్కలు వేసుకుందాం. కొద్దిగా పసుపు వేసుకుందాం. చికెన్ సరిపడా సాల్ట్ వేసుకుందాం. యాంద్ర గంటి పెట్టేస్తున్నావా? కాల్ చేస్తాడు. ఇది ఆంధ్ర ఉల్లగడ్డ కుర్మ అయిందా? ఇప్పుడు ఉల్లగడ్డ కుర్మానే అంటావు, మళ్ళా చికెన్ మసాలా పులుసు అంటావు. షేర్వా షేర్వా షేర్వా. ఇప్పుడు బంతుకోడు ముక్కలు వేసుకుందాం. అభిలాషా ఎట్టు ఉడికిస్తావో నీ ఇష్టం, మెత్తగా ఉడికిపోవాలా. కూర చాలా వచ్చిందిరా. కూర చాలా వచ్చింది. కూర మాత్రం లడ్డులాగా ఉంది. లడ్డునుంటుందా? మనం చేసుకునేది ఇడ్లీలోకి పులుసు కాబట్టి నీళ్ళు పోసుకుంటున్నాం బాగా. చాలే ప్లస్ రే నైనా చాలైనా మరీ ఎక్కువైపోతాయి. చాలరా కారం వేద్దాం. అవునులే అవునులే అవునులే. తలకాయ ఉదయం తెలుస్తుందిలే నీకు కాదు. కోడి అంది దాని మందులేందని. బొంతకోడి చికెన్ని మూత పెట్టి బాగా ఉడికించుకుందాం. మా వాళ్ళు గురక పెడతాను నిద్రపోతున్నారు పిల్లకాయలు. సౌండ్ వినిపిస్తుంటది మీకు. అభిలాష్ కొడుకు కూడా నిద్రపోయింటాడు, మేమే లేపాను. లేదు లేదు, నువ్వు లేకపోతే చికెన్ ఉదయం కూడా వేయట్లేదు అని చెప్పా. అట్లయ్యా ఆయన ఒంటిపోయినా అన్నాడా? చెవులమ్మ ఇయర్ ఫోన్స్ పెట్టేస్తున్నాయా? మామ అట్లా ఇట్లా తిరుగుతున్నాడు, అట్లా ఇట్లా చూస్తున్నాడు. ఫ్రెండ్స్ చాలా సేపు అయింది మూత పెట్టి. అయితే ఇప్పుడు మిరపడు వేసుకొని మూత తీసుకున్నాం. నీళ్ళు పైన పోసేనట్రా. కసుంటే ఒక దెబ్బ కొట్టరా కరత పొయ్యిలో మండే కట్ట కలిపెట్టు చిన్నగా. కూర మాత్రం భలే రంజుగా ఉంది ఈరోజు. వేసాను పొడా చేత ఎత్తుకునే పైన
చేత్తో ఎత్తుకునేస్తున్నాడు అందరిడా కొంచెం అయితే దాంట్లో కలిపెట్టారు చేత్తో ఎత్తుకునేసాడు రా. కొంచెం బాగేమనుకోను ఆకలితో ఉన్నాడా ఉడికిపోయిందిరా చెప్పరా చెప్తే చెప్పు ఉడికిందా చూడండి ఎట్టుందో బా నాటుకోడి నవనవలాడుతుంది. నాకేమో ఇంకా కాసేపు ఉడకాలనిపిస్తుంది మొక్కను చూస్తుంటేనే. ఏరా ఆ ముక్కలకి కండే లేదా 10 నిమిషాలు ఉడకాలా నేనుంటానే నాయనమ్మా. ధనియాలు మిరియాలు పట్టా లవంగ పొడి జల్లేసుకుందాం. ఏమబ్లేష నిలవలేకపోతుంటివి, నువ్వు చూస్తే దబరెత్తుకొని చేతిలో ఉంటివి, ఏడు చూస్తే కూర ఉడకపోయా. ఎందుకు చేతులతో చెప్తున్నాడు. ఇంకో ముక్క ఆయాలా ఆయాలా అంటారా దరిద్రా. ఇంకా కూర అయిపోయింది, అందరూ నిద్ర పట్టేసినారు. మా కూర్చొని నిద్రపోతున్నాడు. ఫైనల్ గా కొత్తిమీర వేసుకుందాం. ఏసి బెడ్లో అల్లాడిపోతున్నారు అయ్యా బెడ్లో. ఆగిలిగడు చూడు, ఈడైతే నిద్రపోయి ఇప్పుడు 4 నిద్రలు పోయి లేచాడు. మీరు మనిషిని మా చంపేస్తారు. మీకేం రైట్స్ ఉన్నాయని ఇంట్లో పుడుకునే వాళ్ళు తీసుకొచ్చి తోటి సంప్రదాయం. కొత్తిమీర రా. అవునా వాళ్ళకి ఏది వస్తే అది మాట్లాడతారులేరా. ఫైనల్ గా బొంతకోడి పులుసు అయితే కథకని రెడీ అయిపోయింది, ఇంక దించేసుకుందాం. కోడి కోత కూడా వేసేసిన ఈ కోడి ఉండేటప్పటికి. ఇది కూడా ఉంటే ఇవాళ కోత వేస్తున్నా వేస్తుందిలే ఇప్పుడు. కూర మాత్రం ఫ్రెండ్స్ అదిరిపోయేలాగా వచ్చింది. మరి టేస్ట్ చూస్తేనే అర్థమవుతుంటది, బాగానే ఉంటది. వీడైతే ఇంకా పేదరాశి పెద్దంలాగా కూర్చొని అందరికి వడ్డించడానికి కూర్చోన్నాడు. ఇదిగోండి ఎట్టుందో చూడండి. కానీ మా మనిషికి ఎన్ని ఇడ్లీలు ఎంత కూర క్వాంటిటీ వేసామంటే అందరికి. ఇదిగోండి ఇడ్లీలు 4 మొక్కలు 4 చుక్కల పులుసు. ఓడి చూడండి ఎంత పెద్ద తిరుగుతున్నాడు. రే నీ ప్లేట్ చూపించరా, నీ ప్లేట్ చూపించరా. అయ్యా అయ్యో అన్నకి వాయిద్యాలు గడగతున్నాడు చూడు ఎట్రా. ఒకడు డీస్ ఎత్తుకుంటే ఒకడు బిర్యానీ ప్లేట్ ఎత్తుకుంటే ఎట్రా. దాంట్లో మన తిన్నారా కానీ డీస్ ఎత్తుకొస్తారా అందరు ఈడ. సభా రీతి అనేది ఒకటి ఉంటది. ఏరా అంతలో డిస్క్ నేను నన్ను ఎందుకు కలుపుతున్నాడా. నేను ఏమనుకుని ఉంటానని. అయ్యో నేను చిన్నప్పటి నుంచి చూస్తానే వల్ల మాకు మెత్తడి మొక్కలేరా కష్టపడి పెంచినోడు. అంటే అట్టని కాదు మామ, ఇప్పుడు నా కోడైనా నీ కోడైనా ఒకటే కదా. అవునవునులే, ఎవరి కోడైనా మందే కదా. చిను ఎట్టుంది చెప్పు మామ, ఫస్ట్ నీ దగ్గర నుంచి వినాలి నేను. ఆ కోడి ఎట్టుంది ఏంది కథ అది చెప్పడానికి అర్హుడు నువ్వే, పెద్దోడు కాబట్టి. సరేనా వద్దంటలే మళ్ళీ వేసుకుంటాడులే అందరికి. ఎడు చూడు తిను ఒరే నాయనా ఏడు బెడ్లు చూడరా ఉట్టిడ్లు తినేస్తా. అది కాదనా ఇప్పుడన్నా 2 ముక్కలు తృప్తిగా తినమని సేనని. తింటాడు ఏమో ఎట్టంది మామ, ఇంకా అసలు తినలేదా. ఇడ్లీలో నాటుకోడి పులుసు. నీ నాటుకోడి అయినా నీ నాటుకోడి అది కూడా దొంగ కోడి పులుసు. అది నంకోడని నువ్వు అనుకుంటున్నావు, నీ కోడి అనుకుంటున్నావు. వేసేసిన కోడని మేము అనుకుంటున్నాము. పులుసు బా పులుసు ఇది అందరిదా దాన్ని ఎయిరా ఒరే బెడ్లకి ఎయిరా చూ. అయ్యో పూట శాఖ ఎక్కువ అయిపోయింది నిలబడలేకుండా. ఎట్టుంది రాబియా పిల్లకాయలరా. సూర్య రామ్మా టైం ఎంత చూపించండి రా సరే. 2:30 అయింది ఫ్రెండ్స్ ఉదయాన. కోళ్ళు కోతేస్తున్నాయి, దీనికేమో మేము కోత వేసినాం.
అభిలాషా మామూలు లేదు. కొద్దిదాకా లేట్ అయిందని బాధపడ్డాము, తింటుంటే మాత్రం సర్దిరిపోయింది అసలు. పొట్టేలు కూర ఉంటున్నా. పెంచినాడు మహానుభావుడు మామ, తినేవాడు కదా. బా ఇద్దరు మహానుభావులే. రక్తంగా ఉడికింది ఉడకాయ. ఎట్ట సాగినాడు అనుకుంటున్నావా? తౌడు కదా పెట్టిందా, బర్రెలకి వేసేది తౌడు, దానికి వేసేది. దాని చూసి ఎంత మేస్తాను లాస్ట్ తెలీదా? అబ్బా ఈడు సరైన డీస్ ఎత్తుకున్నాడా? ఏమన్నా అభిలాషా? అబ్బా చూడు, ఇది ఎంత ఆడుతున్నాడా? నాకు ఎందుకు అంత నీకు కాదు, నాకు కలకన్నావా? పిల్లకాయలు చూడండి పాపం, అవురు అవురు అని చేస్తున్నారు. ఎప్పటి నుంచా? ఎన్ని గంటల నుంచిరా స్టార్ట్ చేసిందా? 9:30 నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు టైం 2:30 నుంచి 3 వస్తుంది. ఇడ్లీ అయితే సారవాళ్ళ మునిగిపోయినాయా? అబ్బా అభిలాష్ గోడిది స్వర్గం అంటే. మీదే అంది మీదే యాంది పిసుకుతుంటే వేసా పులుసు. రేపు మందలు ఎట్టుంటుంది కానీ రూలో పోయిన తర్వాత కావాలని చెప్తున్నామేందా? చాచా వాడు బాగుంటే మనం బాగుంటాం. ఒక అబ్బాయి నేను వెళ్ళాలా అన్నాడు. వీడు నిద్రపోయి వెళ్తాను అలిగి కూడా వెళ్ళబోతున్నాడు. ఇంక పట్టుకొని కాసేపు ఆపాము. అప్పుడు నుంచి బండి అట్లా బండి స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేసినాము, టాప్ గేర్ వేసుకుంటున్నాడు. ఎరా అజీ బాగుంది అజీ? వేసుకో. ఇడ్లీ సార్వా? పని అయిపోయింది. ఏమో ఇంకో రందు పెట్టుకోమావా? ఆయనకి వయసు ఎక్కువ కదా. మనం కూడా వయసుకు పోతాం రా ఖచ్చితంగా. మనం వేయలేము. ఫ్రెండ్స్ చూసారు కదా, మా మాంకోడి కోసేసి మా మాంకి పెట్టాం. అబ్బా యాక్షన్ లేదులే మామూలుగా పల్లెటూరులో ఇలాగే జరుగుతాయి. అంటే దొడ్డికాడు కోసుకోవాలి రేపు, అది వాళ్ళ కోడి తెచ్చి వాళ్ళకే పెడతారు అనమాట. అలాగా మేము కూడా ఆ థీమ్ లో చేసాం కానీ అది అది మా మాంకోడి కాదు, మాదే. మీరు ఆల్రెడీ షార్ట్ వీడియోలు చూసుంటారు. ఒక 2 బొంతకోళ్ళు కొన్నాం పాత రోజుల్లో. ఈ 2 బొంతకోళ్ళు 2600 ఎంత అయింది? 2400 అయిందని మీకు వీడియో కూడా పెట్టున్నాం, ఒకసారి చూడండి. ఆ బొంతకోడే ఇది. అప్పటి నుంచి ఎత్తి పెట్టి ఇప్పుడైతే వీడియో చేసాం. దొడ్డికాడు కోసుకోవాలనుకుంటున్నా. అయ్యా చెప్పేసేలే అయ్యా, నేను నాదే నిజం చెప్పేలే. మా మామ ఇప్పుడు అంత అర్థం కాదు, మా మామ ట్రాన్స్ లో ఉన్నాడు. ఆ కోడి అయితే మాదే, మా మామది కాదు. ఎవరి దగ్గర దొంగతనం కూడా చేయలేదు. అదనమాట మందల. ఇంకా ఎట్టుందిరా టేస్టా? నాటుకోడి చెప్పాలా? అదిరిపోయింది. ఏరా అజీ? అజీ గాడైతే ఫస్ట్ తోడుతో కూర్చున్నాడు, లాస్ట్ నాతో కూడా లేచాడు. నిజమే కదా? నిజమే. అదనమాట సంగతి. అందరికీ హ్యాపీ భోగి, హ్యాపీ పొంగలి, హ్యాపీ పశువుల పండుగ, హ్యాపీ కనుమ పండుగ, హ్యాపీ ఏడాది పండుగ. అన్ని అందరూ పండుగలు బాగా చేసుకోవాలని, చాలా సురక్షితంగా సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే మేము కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ తెలుసుకుందాం. బాయ్ బాయ్. అంటే చికెన్ ఒకరంతా మెత్తగా నానబెట్టుకొని తిన్నాడు కదా, ఒకరంతా నానింది. అవును, బాయ్.